హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి రెస్టారెంట్ చూపిస్తున్నారు, రెడ్ చెర్రీ అనుకుంటున్నారా? మా చిన్నోడైతే ఒక కోరిక అయితే కోరాడండి. వాడు అడిగిన తర్వాత తీర్చకపోతే బాగోదు కదండి. నేనైతే రెడ్ చెర్రీకి అయితే వచ్చేసానండి. ఆడు అడిగిన కోరిక అయితే చికెన్ బిర్యానీ కావాలమ్మా అని అన్నాడండి. అనగానే వెంటనే వాడిని తీసుకొని మా అనకాపల్లిలో ఉండే రెడ్ చెర్రీకి అయితే వచ్చేసిన వెంటనే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత వాడి మొహం అయితే చాలా డల్గా ఉంది. ఎందుకు అని అనుకుంటున్నారా? ఇలా రెస్టారెంట్కి తీసుకొచ్చి చికెన్ బిర్యానీ అనగానే ఆర్డర్ ఇస్తావా, అక్కడ చూస్తే కేకులు అవి ఉన్నాయి కదా, నాకు ఇప్పించవా అని చెప్పేసి వాడి మొహం అయితే అస్సలు లేదు. ఇటు చికెన్ బిర్యానీ కావాలా కేక్ కావాలా అని అడగగానే కేక్ అయితే వద్దు, చికెన్ బిర్యానీయే కావాలని చెప్పేసి అయితే ఆర్డర్ అయితే ఇచ్చేయమ్మా అనగానే ఆర్డర్ అయితే ఇచ్చేసేవండి. కేకులు అయితే చూడండి చాలా బాగుంటాయండి. ఇక్కడైతే ఒక చిన్నపిల్లలు అట్రాక్షన్గా ఆర్డర్ ఇచ్చిన ప్రకారం అయితే చేసి అయితే ఇస్తారండి. కేకులు అయితే ఇంటికి కూడా హోమ్ డెలివరీ చేస్తారు. మా చికెన్ బిర్యానీ అయితే నేరుగా ఇంటికే వచ్చేసింది. చూడండి ఎలా ఉన్నదన్నది. చాలా యమ్మీగా అయితే చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు తెచ్చుకున్న రెడ్ చెర్రీలోనే తెచ్చుకుంటాం చికెన్ బిర్యానీ అయితే. చికెన్ బిర్యానీతో పాటు థమ్స్అప్ కూడా కావాలని పెట్టాడు. షారుఖ్ ఖాన్ అయితే ఎప్పుడైతే 2 చేతులతో బిర్యానీ తినాలి అన్నాడు, అప్పటి నుంచి మా వాడైతే థమ్స్అప్ కూడా కొనిపిస్తాడు. థమ్స్అప్ కొంటాడు కానీ పిల్లలకి థమ్స్అప్ ఇవ్వకూడదని చెప్పేసి మేమైతే ఇవ్వం. బాయ్.